ఏ సినీ ఇండస్ట్రీలో అయినా కూడా యువ హీరోల కంటే సీనియర్ హీరోలు సరైన హిట్స్ అందుకుంటే మూవీ లవర్స్ లో వచ్చే ఆ కిక్కే వేరే లెవెల్. ఇలా మారుతున్న ట్రెండ్ లో వస్తున్న మన సీనియర్ హీరోలు పాత పందాన్ని విడిచి కొత్త కొత్త ప్రయోగాలు మెయిన్ గా యువ దర్శకులతో వర్క్ చేయడం స్టార్ట్ చేసిన సమయం నుంచి కొత్త వెర్షన్లని మనం చూస్తున్నాం. ఇలా తెలుగులో కూడా దాదాపు సీనియర్ హీరోస్ అంతా తమ ఏజ్ కి తగ్గ సాలిడ్ పాత్రలు చేస్తూ అదరగొడుతుండగా ఓ హీరో అభిమానులకి మాత్రం ఇంకా ఆకలి తీరలేదు. మరి ఆ హీరో ఎవరో కూడా కాదు, మెగాస్టార్ చిరంజీవే. మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి వచ్చాక కూడా పలు కమర్షియల్ సినిమాలు ఇంకా చిన్న ఏజ్ లాంటి సినిమాలే చేస్తున్నారని ఒక టాక్ లేకపోలేదు. వాల్తేరు వీరయ్య పెద్ద హిట్ అయింది. కానీ ఇప్పుడు జనరేషన్ ఒక జైలర్, విక్రమ్ లాంటి సెన్సేషన్ సినిమాల్లో చిరంజీవి పూర్తి పొటెన్షియల్ ని చూడాలని భావిస్తున్నారు. ఇలా ప్రస్తుతం చిరంజీవి 2 సినిమాలు చేస్తూ ఉండగా వాటిలో ఒక సినిమాపై కొంచెం మిక్స్ హైప్ ఉంటే ఒక సినిమాపై మాత్రం భారీ హైప్ నెలకొంది. కాగా ఇప్పుడు ఈ సినిమాలకి సంబంధించిన ఓటీటీ వార్తలు కొన్ని సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చిరు నటించిన భారీ సినిమా విశ్వాంబర తన స్ట్రాంగ్ జోన్ సోషియో ఫ్యాంటసీకి చెందింది. అయితే దీనిపై మొదట్లో భారీ హైప్ ఉంది, కానీ తరువాత మాత్రం తగ్గిపోయింది. అలా మొదట్లో పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధర ఇచ్చేందుకు ముందుకు వచ్చింది, కానీ ఇప్పుడు వెనుకడుగు వేస్తోందట. కాగా ఈ సినిమా కాదు కానీ మరో సినిమా పట్ల నెట్ఫ్లిక్స్ లో భారీ ఫిగర్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు చిరు విశ్వాంబర కాకుండా దర్శకుడు అనిల్ రావిపూడి మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు చేయనున్నారు. ఆడియన్స్ లో కూడా విశ్వాంబర కంటే దీని మీద ఎక్కువ ఆసక్తి కనిపించడంతో ఆ సినిమాకి నో చెప్పి ఈ సినిమాకే పెద్ద మొత్తాన్ని ఇస్తామని చెబుతున్నారట. దీంతో విశ్వాంబర పరిస్థితి కొంచెం అయోమయంలో పడ్డట్టు వినికిడి. విశ్వాంబర మేకర్స్ కూడా గట్టి హైప్ తెచ్చే పనిలోనే ఉన్నారు. మరి చూడాలి దీనికి కూడా అనుకున్న రేంజ్ డీల్స్ వస్తాయో లేదో అనేది. కాగా ఈ సినిమాని బింబిసార దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ ని ఈ సినిమాకి పెట్టారట.